స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని నర్సాపురి ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాక్ సుంతా లక్ష్మారెడ్డి రాష్ట్ర నాయకులు ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉందని, పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడితే గెలుస్తామని ఆశావాహులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. గ్రూపుల్లో వర్గాలకు తావు లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ మద్దతుదారులందరినీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయకుండా ప్రజలందరినీ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి గుర్తు చేయాలన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు కాకుండా ఇంద్రమ్మ పేరిట ఇస్తున్నారని, అవి కూడా 1,30,00,000 మందికి కాకుండా 50 లక్షల మందికి ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు. వృద్ధుల దగ్గరకు వెళ్లినప్పుడు పెన్షన్, యువకుల దగ్గరకు వెళ్లి 2 లక్షల జాబ్ల గురించి పెంచిన బస్సు ఛార్జీలు, కళ్యాణ లక్ష్మితో పాటు ఇవ్వని తులం బంగారం, మహిళలకు 2,500, రైతులకు రైతు బంధు, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని జీవో తీసి నాటకమాడిన విషయాన్ని గుర్తు చేయాలన్నారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాలు గుర్తుకు వస్తాయని, మనమందరం కలిసి సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ నినాదంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సమిష్టి కృషితో పార్టీ మద్దతుదారులు గెలిపించుకోవాలని మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, సొసైటీ చైర్మన్లు చిన్నారం ప్రభాకర్, నాగురి మనోహర్, మాజీ సర్పంచ్లు గోదావరి, నెల్లి కిష్టయ్య, చలం యాదగిరి, శ్రీనివాస్ నాయక్, ఎనగండ సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మూత్కు మల్లేశం, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, బాగారెడ్డి, వేమారెడ్డి, దొడ్ల ఆంజనేయులు, నీరుడి లక్ష్మయ్య, మేహన్, పైతర చంద్రశేఖర్ రెడ్డి, మురళీగౌడ్, గౌరీశంకర్, సిద్రాములు పాల్గొన్నారు. మాకు సర్పంచ్ చేయండి, మాకు వార్డ్ మెంబర్లు అని చెప్పి అడుగుతున్నారు. అడగడంలో ఇక్కడ కూడా పొరపాటు లేదు, తప్పకుండా అడగాల్సిందే. ఎందుకంటే కష్టపడేటువంటి వాళ్ళు మాకు అవకాశం వస్తుంది ఇవ్వండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదు. కానీ పార్టీకి కట్టుబడి కష్టపడి అదే విధంగా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళని గెలిపే ధ్యేయంగా ఉండేటువంటి వారిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మరి 3-4 క్యాండిడేట్లు ఉంటే ఒక క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేస్తే ఇంకొక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేరు కాబట్టి మనలోనే తీసుకుపోయి గండవా వేసి వారిని వాళ్ళ పార్టీ నుంచి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి అవకాశాన్ని మాత్రం ఎక్కడ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మీ అందరిని కూడా ప్రాధేయపడతా ఉన్నా. ఎందుకంటే మనం మన దాంట్లో సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో కూడా మనం మాట్లాడుకోవాలా, ఎవరిని నిలబెట్టాలా, ఏకాభిప్రాయం ముందుకు రావాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా మాట్లాడుకోవడానికి మరి కొంత సమయం పట్టింది. కాబట్టి కొంత ఆలస్యంగా మనము సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీరు అన్నట్టుగా నిజంగా కూడా మరి సర్పంచ్ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. గ్రామంలో ఏ పని జరగాలన్నా కూడా సర్పంచ్ ప్రధానం, మొట్టమొదటి పౌరుడు. కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కానీ మాలాంటి వాళ్ళుగా ఎవరైనా పోయినా కూడా, మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం ఎవరి దగ్గర పోదామంటే ఫస్ట్ సర్పంచ్ దగ్గర. కాబట్టి అటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం తప్పకుండా మీరందరూ మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే మెజారిటీ సర్పంచ్లు మనం గెలవబోతామన్న బట్టి స్పష్టంగా అర్థమవుతోందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఉన్నాం. గ్రామంలో మేము ఒక్కరినే సర్పంచ్ క్యాండిడేట్ని పెట్టుకుంటున్నాం, వారిని గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనది 3వ విడతలో ఉంది సర్పంచ్ ఎన్నిక. మరి 3వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి, 17వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా మరి ఈ 15 రోజులు మనకు ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కకు పెడదాం. కోతలు ఉండే మొన్నటి వరకు, కానీ కోతలు కూడా అయిపోయినాయి. వారి పక్కకు పెట్టి మన క్యాండిడేట్ ఒక గెలుపు కోసం అహర్నిశలు కృషి చేద్దామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా గ్రామంలో మరి ఇండివిజువల్ అంటే ఒక క్యాండిడేట్ రాకపోయినట్టయితే మన మండల్ టీం కూడా ఆ గ్రామాలకు తిరిగి ఏకాభిప్రాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పడుతుంది. మరి వాళ్ళకి క్యాండిడేట్లు దొరకలేదు ఎక్కడ కూడా. మనం చాలా స్ట్రాంగ్గా ఉన్న, బలంగా ఉన్న గ్రామాల్లో
మరి అందుకనే ఈ రోజు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోటీతత్వం అనేది కూడా ఎక్కువ ఉంటది కాబట్టి అందరూ అర్థం చేసుకొని అంటే ఈ రోజు చిన్న చిన్న అలకలతోని ఏదో పదవి నాకు వస్తలేదనే ఊహతోని అరే కుటుంబం పెద్ద ఉంటుంది కాబట్టి కొందరు పిలిచుడు మర్చిపోయినామనే ఆలోచనతోని పార్టీ చేంజ్ చేసి వేరే పార్టీలకు పోవడం కొందరు కార్యకర్తలు జరుగుతుంది. అక్కడ ఏముంది? 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం హోటళ్ల దగ్గర కళ్ళు దుకాణాల దగ్గర డిస్కషన్ కూడా చేసే విధంగా మనం కార్యకర్తలను మోటివేషన్ చేసుకోవాలి. ఈరోజు 10 సంవత్సరాల కింద చూస్తే మనము టూపేస్ తాటాలు పెట్టుకొని ఇక్కడ ఒక్కొక్క బోర్ కాడికి పోతుంటే తెల్లందాకా కష్టపడి పడుకోడి మోటార్ల కాడ ఒత్తుకొని 3 గంటల కరెంటు 6 గంటల కరెంటుతోని పంటలు పండించుకుంటే ఆ పంటల టైంకు చేతికొచ్చేది కాదు. అంతేకాకుండా 8 బోర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాల 20 బోర్లు వేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని తీసుకొచ్చి మంచి ప్రాజెక్టుతోని మనకు వర్షాలు లేకున్నా ఆ కాళేశ్వరంతోని మనకు గోదావరి నీళ్ళని మలిపిన తర్వాత పచ్చదనం ఏర్పడి ఇప్పుడు ఈ రోజు వర్షాలు పడి ఆ 10 ఏళ్ల పాలనలో వర్షాలు పడి ఎక్కడ చూసినా కూడా 15 ఫీట్లలో మీరు ఇల్లు గుంతలతో కూడా నీళ్ళు ఊరే పరిస్థితి. ఈ రోజు మనం పొలం కోసుకుంటే ఈ టైర్ బండ్లు కూడా నడవని పరిస్థితులలో ఆ రోజు ఉంటే ఈ రోజు బురదలల్లో మిషన్లు దొరకక వర్షాలు పడి ఎంతగా మనం అభివృద్ధి చెందింది అనేది కూడా స్థానిక సంస్థల్లో గెలుపు బాటలో మనం ప్రయాణించడానికి దిశానిర్దేశం చేయడానికి మన మేడం గారి ఆజ్ఞానుసారం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నేను మీకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, పోరాడితే పోయేదేం లేదు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండమని చెప్పి మనం భయపడాల్సినంత అవసరం లేదు. మరి 6 గ్యారెంటీలతో 424 దొంగ ఆటం గట్టెక్కిన సంగతి మరి మీకు అందరికీ తెలిసే. అన్న ఒక్కటే అడుగుతున్నా, మీకు ఒక ఉచిత బస్సు తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏ పథకమైనా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా అని చెప్పి గ్రామంలోకి వెళ్ళి ప్రతి కార్యకర్తను కూడా మనము అడగాల్సిన అవసరం ఉంటుంది. మరి తులం బంగారం అన్నది అమ్మ, మన కళ్యాణ లక్ష్మి పెళ్లి చేస్తే మనము 1,16,000 ఇచ్చినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి బాండ్ పేపర్లు వంచుతూ, ఎందుకంటే ఒట్టి మాటలతో మనం నమ్మరని చెప్పి బాండ్ పేపర్లను వంచుతూ బాండ్ పేపర్ల ద్వారా మనం మోసం చేసి మరి 1,00,000 ముఖ్య కారణము ఏంటంటే ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయో మరి గత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు భయంతో పెట్టలేదు. అందుకే మరి మొన్న ఏదో ఆ జూబ్లీహిల్స్ లో గెలిచామని చెప్పి ఆ సందర్భంగానే ఈ ఎన్నికలకు ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా తెలుసుకుంటూ మరి అన్ని గ్రామాలలో పోటీ 2 ముగ్గురున్న సమన్వయంతో కలిసిమెలిసి మాట్లాడుకొని మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థిని మాత్రమే మన మేడం గారికి అప్పచెప్పి గెలిపించుకొని అప్పచెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, అవకాశాలు అందరికి రావు, అవసరము అందరికీ ఉండదు. పార్టీలో ఒక పదవి ఉంటే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు, మరి రైతన్నుల వెంట సేవ చేసే కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో ఉన్నారు. కష్టసుఖాలలో పాల్పంచుకునే రైతన్నుల వెంబడ ఉండే కార్యకర్త మన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని గ్రామాలలో కార్యకర్తలు పట్టించుకునే నాయకులు